అందరికీ జై భీమ్లో. ఇక్కడ వచ్చిన అందరికంటే నేను చాలా చిన్నదాన్ని కావచ్చు. చాలామంది నేను గింతున్నప్పటికెళ్ళి నన్ను ఎత్తుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను మాట్లాడడం నాకు నిజంగా చాలా సంతోషం. సుభద్రక్క చిన్నప్పటికెళ్ళి తెలుసు. తెలంగాణ ఉద్యమం అంటే నేను 69 ఉద్యమాన్ని నేను చూడలేదు, కానీ విన్నా. తర్వాత మలిదేశ ఉద్యమం ఆ టైంలో అడుగడుగున అనేక విధాలుగా అవమానాలన్నీ ఎదుర్కొంటూ వీటికి ఎట్లా పరిష్కారం, వీటిని ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఏదేమైనా సరే అవమానాన్ని సహించేది లేదు అనే ఒక ఆలోచన కొనసాగుతుండే. అయితే ఈ తెలంగాణి అని సుభద్రక్క పుస్తకము తెరవంగానే ఈ కొన్ని మాటలు నాకు కనిపించినాయి. మా అంటరానితనాలు అంటే అసుంట జరుగు అనే కాదు. ఈ అసుంటలు ఆర్థిక అసుంటలు, రాజకీయ అసుంటలు, సామాజిక సాహిత్య అసుంటలు, అవమానాలు, ఆకలి, దుఃఖం, ఆట పాట, ఆనందాలు, తత్వాలు, చెమట, నెత్తురు, మా పురాగాధల గనులకు బాకీ పడ్డ గడ్డకి మర్మమెరిగిన మట్టికి అని. ఇది ఒకటి చదవంగానే పుస్తకం మొత్తం ఇది పుస్తకంలో ఏమున్నది అనేది అంటే ఇదే కావచ్చు, దీనికోసమే అక్క తనలాట కావచ్చు అని నాకు అనిపించింది. ఇది ఈ అసుంట అనేది ఎదురుపడ్డప్పుడు, దాన్ని ఫేస్ చేసినప్పుడు జరిగే నొప్పి ఉంటుంది కదా, దానికి పూర్తిగా ఒక గౌరవం అనేది మళ్ళీ వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ మనసు శాంతిస్తుంది. అక్కకి ఒకటి దీంట్లో నొప్పి ఉన్నది, ఇది నాది కాదు అనేది లేదు. ఎక్కడైతే అణిచివేత ఉంటుందో, ఎక్కడైతే అవమానం ఉంటుందో, ఎక్కడైతే గౌరవించకపోవడం ఉంటుందో అక్కడ అన్ని చోట్ల సుభద్రక్క మనసు అక్కడికి పోయిందని చెప్పి నాకు అర్థమైంది. చాలా కవితలు ఉన్నాయి చూసిన. వీటన్నిటిలో ఈ బాధ, ఈ నొప్పి అన్నింటిలో కూడా ఒక ప్రకృతిని ఓన్ చేసుకొని ప్రకృతిలో ఇమిడిపోయి, నిజంగా నేనంటే నాకు బాగా పిచ్చి, నేచర్ అంటే బాగా పిచ్చి. నాకంటే పిచ్చోళ్ళు ఉంటారా నేచర్ అంటే చాలా అనుకుంటుంటా. కానీ నేను చదివిన కవితలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, నేచర్కి సంబంధించి చూసిన వాటిల్లో నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా ఊహించని భిన్నమైన వ్యక్తీకరణ, ప్రకృతిని ఓన్ చేసుకోవడం అనేది నేను సుభద్రక్క కవితలలో చూసిన. ఎక్కడ అంటే పల్లం జాడలకి పరిగొనొక కవిత ఉన్నది. ఇక్కడ మబ్బుల మరుల్లో నీళ్లు పోసుకొని సముద్రాలుగా నీళ్లాడి, కొండోడి కొమ్ముని ఎగదన్నుకొని, నదుల్ని నడికట్టేసుకొని, పల్లాల పదును కోసం నగ్నంగా ఊరికే ఊరేగింపును. వీటన్నిటిలో ఈ 4 లైన్లలో పల్లాల పదును కోసం అనంటే అంతే మనిషికి ఒక ఎంత ఘర్షణ ఉంటుంది, ఒక ఆరాటం ఉంటుంది. అంటే ప్రకృతితో కలిసిపోయి ప్రకృతిలో ఉండిపోయి ఉండే ఒక తత్వం అనేది నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఇంకొక లైన్ కూడా, అడవికి ఆకులద్ది అని రాసింది అక్క. నిజంగా అంటే అడవికి ఆకులు అద్దడం అంటే ఎంత గొప్ప విషయము, అంటే ఎంత బ్రాడ్ పర్స్పెక్టివ్ అనేది నాకు అనిపించింది. చీకటికి చిక్కని చినుకు పూతను అని కూడా రాసిండు. అంటే ఒక్కొక్క చదువుతుంటే చాలా టైం పట్టింది. నేను బేసిక్గా ఫాస్ట్గా చదువుతుంటాను చాలా అనిపించింది. కానీ ఒక్కొక్క కవిత లోపలికి వెళ్తుంటే ఒక్కొక్క కవిత ఒక్కొక్క జీవితం అని నాకు అనిపించింది. అంటే ఎంత నొప్పి, ఎంత వేదన, ఎంత ఆలోచన మనసులో ఉంటే, గుండెలో ఉంటే, సుడి తిరిగితే, మెలిదిప్పితే ఇవన్నీ వస్తాయి అనేది గుండె నిజంగా చాలా బరువెక్కింది. అయితే వీటన్నిట్లలో కూడా ఒక క్లియర్ స్టేట్మెంట్ చాలా చోట్ల చాలా కవితలలో నాకు స్పష్టంగా కనిపించింది. ఇక్కడనే పల్లం జాడలకి పరుగు అనే కవితలనే, కడజాతి కండ్లల్లనే కానీ గొంతు తడపనియ్యని గోసనాది. అంటే ఎక్కడెక్కడ అణచివేత, కడజాతి పేరుతోని ఎక్కడెక్కడ అణచివేత ఉన్నదో, ఎక్కడెక్కడ అవమానం ఉన్నదో వాటన్నిటికి సంబంధించి కూడా అక్క చాలా చోట్ల రాసింది. ఇంకొకటి ఏంటంటే, ఈ మట్టి మాకు బొడ్డు ఊడని బిడ్డ పేగు అని రాసింది. అంటే బొడ్డు ఊడని బిడ్డ పేగు అంటే కనెక్టెడ్ ఉంటుంది, ఆల్వేస్ కనెక్టెడ్ ఉంటుంది. అది అంటే ఆ బంధము తెగిపోని బంధం అనే దాన్ని ఎంత మట్టితో కలిపి అనుబంధాన్ని ఇట్లా వ్యక్తీకరించడం అనేది నిజంగా నాకు నేను చదివిన వాటిలలో నేను ఎక్కడా చూడని, వినని, ఎక్స్పీరియన్స్ చేయని ఈ అనుభవం ఇదంతా వ్యక్తీకరణ కూడా. ఇంకా తెలంగాణకు సంబంధించి కూడా అంటే తెలంగాణి అని ఒక పేరు పెట్టిండు. నాకు 15 రోజుల ముందనే అన్న పుస్తకం అందించిండ్రు. సరే చదువుతున్నా, ఎక్కడన్నా తెలంగాణి, సరే పలానా రోజు ఇట్లా సభ ఉన్నది పోవాలంటే తెలంగాణియా
తెలంగాణియా అనుకుంటూ వచ్చింది. ఈ తెలంగాణి అనేది ఏదైతే ఉందో అది మొత్తం ఇవన్నీ చదివిన తర్వాత నాకేమనిపించిందంటే తెలంగాణి అనేది అంటే ఒక గుండెలకు అద్దుకున్నట్టుగా ఉంది. అంటే ఏంది తెలంగాణ అంటే, తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏంది, తెలంగాణ స్వభావం ఏంది, తెలంగాణ మనసు ఏంది ఈ అనేది దీంట్లో చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ఒక ఉద్యమం అయిపోయింది, ఒక 10 ఏళ్ళు అయిపోయింది, రాష్ట్రం వచ్చింది, సరే వచ్చిన తర్వాత అన్నీ సాల్వ్ అవుతాయి, అందరూ మంచిగా ఉంటారు, గతంలో ఉన్న దానికంటే ఎదుర్కొన్న దానికంటే చాలా బెటర్మెంట్గా అనిపిస్తుంది, జీవితాలలో ఎంతో కొంత మార్పు వస్తుంది అని ఆలోచించిన తర్వాత ఇంకా వెతలున్నాయి, ఇంకా గోసలున్నాయి, ఇంకా బాధలున్నాయి, ఇంకా లోపల రగిలిపోతున్న మనుషులు ఉన్నారు, ఇంకా ఇంకా రోజుకి బాధలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సందర్భాలలో కూడా అంటే తెలంగాణ అంటే ఏంది, 10 ఏళ్ళు గడిచిపోయింది కదా మర్చిపోయినాం. చాలామంది అన్నారంటే 10 ఏళ్ళు అయిపోయినాక ఇంకేముంటుంది తెలంగాణ సెంటిమెంట్ అనే ఆలోచన కూడా చాలా చర్చ నడిచింది. ఎందుకంటే మీడియాలో ఉంటూ ఉంటారు కాబట్టి రాజకీయాలకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఇంకేముంది తెలంగాణ సెంటిమెంట్ అనంటే ఏదో రాష్ట్రం రాగానే పోయేది కాదు. ఎందుకంటే ఏ ఆశయాల కోసమైతే రాష్ట్రం కావాలని కొట్లాడినామో, ఏ ఆశయాల కోసం ఎవరికి ఆత్మగౌరవం కావాలి, జీవితాలు ఎట్లా ఉండాలి, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎక్కడెక్కడైతే ఒక పరిష్కారం కావాలని ఎదురు చూసినామో అవన్నీ పరిష్కారం జరిగి అందరూ ఏదో రూపంలో గుండె నిండా ఊపిరి పీల్చుకొని ఆత్మగౌరవంతో ప్రశాంతంగా ఉండగలిగినప్పుడే ఈ తెలంగాణ అనేది ఉంటుంది. అయితే ఇదన్నీ కూడా సాధించుకునే క్రమంలో మనం దాన్ని ఎట్లా ఓన్ చేసుకుంటున్నాము, మన జీవితంలో ఎట్లా భాగం చేసుకుంటాం. ఇంతకుముందు మాట్లాడినప్పుడు మెన్షన్ చేసిండ్రు, మనం మాట్లాడుతుంటేనే మనకి అలవాటు అవుతుంటుంది, మనం ఎట్లా పరాయితనం అయిపోతుంది భాష అనే దానికి సంబంధించి ఈ చాలా అంశాలు చాలా పదాలు ఎక్కడెక్కడనో ఒక్క పదం చాలు కదా, ఇది కదా తెలంగాణ అనిపిస్తుంది. ఇట్లా 1-2 కాదు, కొన్ని వందల పదాలు సుభద్రక్క ఇందులో మెన్షన్ చేసిందని చెప్పేసి నాకు అనిపించింది. అయితే వీటన్నిటితో పాటుగా ఏదైతే ఒక బాధ గోస అనేది కనిపిస్తూ వచ్చిందో సుభద్రక్క చాలా క్లియర్గా వాటన్నిటికీ ఒక దారి చూపించిందని నాకైతే అనిపించింది, ఒక పరిష్కారం చూపించిందని అయితే నాకు అనిపించింది. అంటే ఇన్నేళ్ళు తెలంగాణ అనే ఒక ఎమోషన్ మనం ఏదైతే క్యారీ చేస్తూ ఉన్నామో అది ఎక్కడికి పోయింది, సడన్గా మాయమైపోయిందా, దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కడికి పోయిందో, ఏమైపోయిందో అనే ఒక లోపల వెలితి బాధ ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ అనేది దాన్ని పూర్తి చేసింది అని నాకు అనిపించింది. ఎందుకంటే లోపల రంది అవుతున్నది, లోపల బాధ అవుతున్నది, ఏంది దేనికోసం అయిపోయినాం, ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి పోతున్నది, నిజంగా మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడాల్సిన రోజులు వస్తాయా అనేది. అంటే నేను 69 ఉద్యమం చేసినలే, నాకు 37 ఏళ్ళు, నేను ఈ మలిదశ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన నేను తెలంగాణ కావాలని కోరుకున్నా. నాకు ఇంత రంది ఉంటే నాకంటే ముందు తరాలు ఉన్నారు, మీరు మీకందరికీ ఇంకెంత రంది ఉండాలి. సో ఇది తరాలకు సంబంధించింది కాదు, మూలాలకు సంబంధించింది, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది, ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇంకో కొంచెం మాట్లాడి ముగిస్తాను. ఇంకేంటంటే చాలా క్లియర్. అంటే ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో మనకి అస్థిరత పెరిగిపోతున్న సందర్భంలో చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఈ జనరేషన్కి, అస్తిత్వానికి సంబంధించి, ఆలోచనలకు సంబంధించి, ఫేస్ చేస్తున్న అనేక ప్రాబ్లమ్స్కి సంబంధించి అన్నిటికీ కూడా సుభద్రక్క చాలా విషయాల పరిష్కారం చెప్పిండ్రు. ఒక గోవు తను ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. చదువుకునే యూనివర్సిటీలలో, కాలేజీలలో ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, దానికి ఎట్లా ఉండాలని కూడా చెప్పిండ్రు. ఆడపిల్లలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా బస్సులో వెళ్తుంటే పోతుంటే ఎవరైనా చిన్న మాట మాట్లాడినా, చిన్న అసభ్యంగా తాగినా కూడా అది ఎక్కడ ఉంటుంది, ఎంత బాధ పెడుతుంది అనే దానికి సంబంధించి ఒక లైన్, పూలందేవి లెక్క ఉండండి, పూలందేవి లెక్క మారండి, ఇట్ ఈస్ ఒక సొల్యూషన్ చూపించిండ్రు. అంటే ఒక ధిక్కారం అనేది చెప్తున్నారు అనేది కాకుండా నేను సుభద్రక్క ప్రేమని ప్రకటిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఏం ప్రేమ అంటే తన మీద తనకు ప్రేమ, తన ఉనికి మీద ప్రేమ, ఆ ఉనికినిచ్చిన మూలాల మీద ప్రేమ. ప్రేమ అంటే ఉట్టి ప్రేమ కాదు, గౌరవం తగ్గితే సహించకపోవడమే ప్రేమ, ఎదిరించడమే ప్రేమ, అస్తిత్వాన్ని కాపాడడమే ప్రేమ. అంటే ఒక నొప్పి నుంచి ఒక తొబని చూపించిన సుభద్రక్కకి నిజంగా నేను ఏం చెప్పాలో నాకైతే తెలియదు. ఈ తెలంగాణ అనేది నేను ఏదైతే ఇక్కడ రోజువారీ అన్నీ చూస్తున్న క్రమంలో, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నీ చూస్తున్న క్రమంలో ఏదైతే ఏం మిస్ అవుతున్నానో, ఏమైపోతుంది తెలంగాణ, ఆగమైంది, ఎట్లా దారి మళ్ళీ ఎత్తుక్కోవాలి అని
ఆలోచిస్తున్న క్రమంలో నాకు ఒక తొవ్వ చూపించి నా ఊపిరిని నాకు మళ్ళీ ఇచ్చిన సుభద్రక్కకి ధన్యవాదాలు.